పిజ్జా అంటే అందరికి ఇష్టం ఉంటది. కానీ దాన్ని జేయాలంటే పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు. కానీ సింపుల్‌గా 2 ఇంగ్రీడియెంట్స్‌తో మీకైతే పిజ్జా చేసి చూపిత్తా. పిల్లలు గూడా ఖుషిగా తింటారు. ఇక్కడైతే 2 కప్పుల మైదా పిండి తీసుకున్న, 1 టేబుల్ స్పూను ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఇన్‌స్టంట్ ఈస్ట్ అదేసుకొని మంచిగా నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది మస్తు స్మూత్‌గుండాలి. కలుపుకున్న తర్వాత నూనె గూడా పోసుకొని మంచిగా కలుపుకొని మనమైతే ఒక 20 నిమిషాలు రెస్ట్ అయితే పెట్టాలి. నేనైతే వెజిటబుల్స్‌తోని జేత్తానా అందుకని చెప్పి నేను టమాటాలు, క్యాప్సికము, ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కడిగేసుకొని పక్కనైతే పెట్టుకున్నా. ఇక్కడైతే 20 నిమిషాల తర్వాత పిండి మాత్రం మంచిగా పొంగింది. పొంగిన ఈ పిండిని కొద్దిగా పొడి పిండేసుకొని మనం పెద్ద పెద్ద రోటీ లెక్క కొద్దిగా మందంగా ఉండే రోటీ లెక్క చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎందులైతే మనము ఈ పిజ్జా చేయాలనుకుంటామో గా ప్లేటుకు ఆయిల్ అయితే రాయాలి. ఇక్కడ పిజ్జా ట్రే ఉన్నది. దానికి ఆయిల్ అయితే రాసిన ఆ రోటీని అందులేసుకొని మంచిగా హోల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత షెజ్వాన్ చీని మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఇది ఎక్కువ స్పైసీగా ఉంటది. స్పైసీ ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఎక్కువ రాసుకోవచ్చు. అంటే ఎక్కువ స్ప్రెడ్ చేయొచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన షెజ్వాన్ చట్నీ మీద మనము మొజరెల్లా చీజ్ ఏసుకోవాలి. మంచిగా పిల్లలకు చీజ్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఎక్కువనే చీజ్ ఏసుకోండి. ఆ తర్వాత మనము సన్నగా కడిగేసుకున్న టమాటాలు, క్యాప్సికము, ఉల్లిపాయలు మీకిష్టం ఉంటే వెజ్‌తోని గాకుండా నాన్ వెజ్‌తోని జేయాలనుకుంటే చికెను, పన్నీరు, మష్రూమ్స్ అవన్నీ గూడా కడిగేసుకొని ఏసుకోవచ్చు. ఇగ మళ్ళీ ఏసుకున్న తర్వాత మనమైతే మళ్ళా వాటి మీద చీజేసుకోవాలి. చీజేసుకున్న తర్వాత మిరియాల పౌడరు, చికెన్ మసాలా పౌడర్ కలిపిన పౌడర్‌ని యేసుకొని మనమైతే వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ ఏసేసుకొని అవెన్‌ల 170 డిగ్రీసు 45 మినిట్స్ దగ్గర మనమైతే బేక్ జేసుకోవాలి. ఆ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ పిజ్జా రెడీ అయితది. 2 ఇంగ్రీడియెంట్స్‌తో ఎంత ఈజీగా అయిపోయింది పిజ్జా.